హరీష్ రావు క్షుద్ర పూజలు అంటారు కదా. అంటే అంటే నిజంగా మీ పార్టీ యొక్క స్థాయికి తగ్గుతుంది అని అనిపిస్తుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శాస్త్రీయబద్ధంగా ఆలోచన చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి నమ్మకాలు ఉంటాయి కానీ మూఢనమ్మకాలు ఉంటాయి. మరి ఇది మూఢనమ్మకాలు కాదు. అది వాళ్ళకి అలవాటు, అది మూఢనమ్మకాలు. ఎందుకంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 100 ఏళ్లకు సరిపడే సెక్రటరేట్ ఉండగా వాస్తు పేరుతో తర్వాత తన కొడుకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి తర్వాత ఈ వాస్తులో నేను ముఖ్యమంత్రి కూర్చుంటే నా పీఠం ఊడిపోద్దని చెప్పేసి సెక్రటరీని కూలగొట్టి కట్టిండా లేదా, అది వాస్తు ప్రకారం అని నమ్మకంతో చేసిండా లేదా. అదేవిధంగా సర్వసాధారణంగా యజ్ఞయాగాదులు ఎవరు చేస్తారు, దేనికోసం చేస్తారంటే లోక కళ్యాణం కోసం చేస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ అధికారంలో రావాలని, కోల్పోయిన అధికారాన్ని పొందాలని, తర్వాత వాళ్లకు మేలు జరగాలని మాత్రమే వాళ్ళు చేసుకుంటారు. గతంలో మనం చూసినాం కదా. గతంలో ఎందుకు చేస్తారు అంటే కళ్ళ ముందు కనపడే ఫామ్ హౌస్లో చేసేయన్నీ కూడా ఇవే అని చెప్పి పెద్ద ఎత్తున దుమారం రేగింది ఆ రోజుల్లో కూడా. కాబట్టి ఉదాహరణ నేను ఏమంటున్నామంటే ఇది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి పరిపాలన చూసి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో రకంగా రేవంత్ రెడ్డి పరిపాలన దెబ్బతినాల, ప్రజల్లో వ్యతిరేకత రావాలని చెప్పి బలంగా కోరుకున్నారు. ఎందుకు చెప్తానంటే నీటిపారుదల శాఖ మాజీ చైర్మన్ ప్రకాష్ గారు ఒక లైవ్లో నేరుగా అసలు ఈ ఏడాది వానలు పడొద్దని మొక్కుతున్నా దేవుడు అన్నాడు. అంటే ఎందుకు? వానలు పడకపోతే రైతులు పంటలు పండవు, కరువు వస్తుంది, కరువు వస్తే రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి పైశాచికమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆలోచనలు ఉండే వాళ్ళు ఏం చేస్తారు, క్షుద్ర విద్యలు క్షుద్ర రాజకీయాలు చేస్తారు. కాబట్టి ఎవడైనా లోక కళ్యాణ వానలు పడాలి, కరువు రావద్దు, ప్రజలు హాయిగా ఉండాలి, నిరుద్యోగులు చక్కగా ఉండాలనుకో. కానీ నిరుద్యోగులు చావాలి, ఆడ కూర్చొని కండవా కప్పుకొని ఇంకేముంది ఇది రేవంత్ రెడ్డి తప్పే అని చెప్పి రాజకీయ లబ్ధి కోసం గోతికాడ నక్క లెక్క వాళ్ళు ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజం అనుకుంటుంది, మేమనుకునేది కాదు ఇది. కాబట్టి ఆ రోజు పలానా తేదీల్లో మహేష్ కుమార్ గౌడ్ కానీ రామ్మోహన్ కానివ్వండి, అదేవిధంగా అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. ప్రశ్నించడానికి సూటిగా సమాధానం చెప్పు, సుత్తి లీగల్ నోటీస్ ఇవ్వటమేంది పెద్దానికి అంటే లీగల్ నోటీస్ యొక్క విలువలను కూడా దిగజార్చారు. అంటే తుమ్మితే దగ్గితే ఇంకోటి చేస్తే లీగల్ నోటీసులు. అరే నేను అడిగింది ఏంది, పలానా తేదీన పలానా రోజున నువ్వు ఎక్కడ ఉన్నావు, అవును నేను పలానా తేదీన పలానా రోజున అక్కడ ఉన్నా అని చెప్తారు. నువ్వు లేవు ఇక్కడ ఉన్నావని మేము చెప్తాం. అది అయిపోయి దానికి లీగల్ నోటీసులు ఇచ్చి లీగల్ నోటీసుల యొక్క విలువలు దిగజారుస్తున్నారు వీళ్ళు. కాబట్టి మేము ఏమంటామంటే దయచేసి మీకు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పాత్ర పోషించండి. ఆయన ఏమో ఫామ్ హౌస్లో పడుకుంటాడు, కరువు కష్టాలు వచ్చిన రాడు, ఇలాంటి ఇబ్బందులు వచ్చిన రాడు. కుంభకర్ణుడు 6 నెలలు నిద్ర 6 నెలలు తిండి, ఆ లెక్కనే ఆడుంటాడు ఆయన. ప్రజల జీతభత్యాలు తీసుకుంటూ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తూ ఆయన రాడు. వీళ్ళేమో అడిగిన దానికి సమాధానం చెప్పరు. కాబట్టి మేము నిన్న ఓయూలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తే విచారణ ప్రారంభమైంది. నిజంగానే హరీష్ రావు ఆ యొక్క 2 దేవాలయాలు దేనికోసం ఉంటాయి, ఆడికి పోయేవాడు ఏమైనా దేనికి పోతారంటే పక్కింటోడు నాశనం కావాలా, వాడు నాశనం కావాలా, వీడు నాశనం కావాలని చెప్పి చేతబళ్ళు ఈ రకరకాల పేర్లు ఉంటాయి. మేమైతే విశ్వసించాం వాటిని. అదేవిధంగా ఏం చేస్తారు, మనం ఊర్లలో కూడా మన ఇళ్ళ దగ్గర కూడా చూస్తాం, మూడు దారులు కలిసేటోట నిమ్మకాయలు మిరపకాయలు లేదంటే కొబ్బరికాయలు కొట్టి ఆడబెడతారు దిష్టి పోవాలని ఇట్లాంటి. కాబట్టి అట్లాంటి నమ్మకాలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు గతంలో సెక్రటరీని కూల్చారు, ఫామ్ హౌస్లో రకరకాల ప్రయోగాలు చేశారు, పెద్ద ఎత్తున గుప్పమన్నాయి ఆ రోజు. కాబట్టి ఇట్లాంటి వాటి నుంచి బయటపడాలంటే మా సూటిగా మాట్లాడి మేము పోలేదు అని చెప్పండి. ఒకవేళ పోయారని మేము చెప్తాం. ఇప్పుడు లీగల్ నోటీసులు ఇచ్చారు, నిరాధారము ఆధారము డేట్లు సహా చెప్తున్నారు కదా. ఆ తేదీ నిజంగానే హరీష్ రావు తుమ్మితే దగ్గితే హరీష్ రావు గారు తన వెంట సోషల్ మీడియా ఉంటుంది, తుమ్మితే ఒక పోస్ట్ దగ్గితే ఒక పోస్ట్ ఎక్స్ ఖాతాలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెడతారు. అదేవిధంగా తిరుపతి దేవస్థానం తిరుపతి పోయారనుకోండి, మీరు కనపడంలోనే మీరు మైకులు పెడతారు, హరీష్ రావు శ్రీవారి సేవకు వచ్చిన హరీష్ రావు అని చెప్పి మీరే యూట్యూబ్లో పెడతారు, లేకుంటే టీవీలో ప్రసారం చేస్తారు. అట్లాంటిది ఇంత జరుగుతున్నా హరీష్ రావు ఆ రోజున పక్కా సమాచారంతో అక్కడ ఉన్నాడు, ఆ తేదీల్లో ఆ క్షుద్ర పూజలు నిర్వహించే దేవాలయాల్లో ఉన్నాడని చెప్పి మా నాయకులు ఆరోపించినప్పుడు ఎందుకు సిల్లిగా అవుతుంది? వీళ్ళకి మనస్తత్వం అది కదా, వీళ్ళ బుద్ధి. నేను ఏమంటానంటే సిల్లి కాదు, పైశాచిక మనస్తత్వం ఉన్నోళ్ళు, పైశాచిక మనస్తత్వం ఉన్నోళ్ళు ఎట్లుంటారంటే అరుంధతి సినిమాలో పశుపతి లాగా ఉంటారు. అరుంధతి సినిమాలో పశుపతి ఏంది, ఏదో గత జన్మలో అరుంధతిని మోహిస్తాడు, ఆమె ఒప్పుకోదు, మళ్ళీ పిశాచి అవతారం ఎత్తి అట్లనే అరుంధతి కోసం కాపు కాసుకుంటాడు. అట్లనే వీళ్ళు కోల్పోయిన అధికారం కోసం పిశాచాలాగా ప్రవర్తిస్తున్నారంటన్నా. వానలు రావద్దు, కరువులు రావాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోవాలి, ప్రజల్లో వ్యతిరేకత రావాలని చెప్పి వాస్తవంగా కోరుకుంటున్నారు, లైవ్ డిబేట్లలో కోరుకుంటున్నారు. కాబట్టి ఆ పశుపతి యొక్క ఆశలు ఏమైనా అయినాయా? అడి ఆశలు అయినాయి. అట్లే విధంగా కరువు రావద్దంటే వానలు వచ్చినాయి,
ఇప్పుడు వీళ్ళ సెక్రటరేట్ ఎందుకు కూల్చారు వాళ్ళు? తన కొడుకు ముక్కు ఉంది, ఈ వాస్తు ప్రకారం కూర్చుంటే మేము మళ్ళీ అధికారంలోకి రాలేము అని చెప్పి 600 కోట్ల సెక్రటరేట్ని 1400 కోట్లు తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చారా? వీళ్ళు రేవంత్ రెడ్డికి ప్రకృతి సహకరిస్తుంది, వీళ్ళకి ప్రకృతి సహకరించట్లేదు. కాబట్టి ఇట్లాంటి మూఢనమ్మకాలు, ఇట్లాంటి వ్యవహారాలు, ఈ దుష్ట పిశాచ రాజకీయాలు బంద్ చేయండి. మంచి మనసుతో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మాపై కొట్లాడండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా పూజలు చేసిండా? లేవన్నా క్షుద్ర దేవాలయాలకు పోయిండా? ఆ రోజు 10 ఏళ్ళు మీ భాగవతాన్ని రేవంత్ రెడ్డి కూడా గతంలో పూజలు చేసి రేవంత్ రెడ్డి ఆ పూజలు చేస్తే ఉళ్ళూరుకుంటారు అధికారంలో 10 ఏళ్ళు ఉండి. ఆ దాసోత్సవం కూడా అప్పుడు కాంగ్రెస్లోనే ఉండే కదా, మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు ఆయన? చెప్పమనండి రేవంత్ రెడ్డి. నేను అదే అన్నా, రేవంత్ రెడ్డి ఏదైనా పూజలు చేసినా, ఏదైనా దేవాలయానికి పోయినా తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, లోక కళ్యాణం జరగాలి అని కోరుకుంటాడు. కానీ నా పక్కింటోడు నాశనం కావాలి అని నిమ్మకాయలు మిరపకాయలు వేసి ఇంటి ముందు పడేసినట్టు ఉంది ఇలా కథ మొత్తం కూడా. జనం ఏమనుకోవట్లేదు, జనం అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రకాష్ని అడగండి, పోయి ప్రకాష్ ముందు పోయి మైక్ పెట్టండి, మీరు నువ్వు అన్నవా లేదా, లైవ్ వీడియోలు ఉన్నాయన్ని. కాబట్టి వచ్చిన ఆరోపణలకు సమాధానం సూటిగా చెప్పకుండా సుత్తిగా మాట్లాడుతూ ఎవరెవరినో ప్రయోగిస్తున్నారు. ఇంకోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన అసలు ఐపీఎస్ ఎట్లా అయిందో అర్థం కావట్లేదు, బుర్ర తక్కువతనంతో మాట్లాడతాడు. రాహుల్ గాంధీ 53 రోజులు ఎడిపోయిండని అడుగుతాడు. ఒక సోయిలేనోడా, నేను ఏమంటానంటే రాహుల్ గాంధీ ఈ దేశంలో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ దేశంలో ప్రధానమంత్రి, హోంమంత్రి తర్వాత అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నటువంటి నాయకులు వాళ్ళు. వాళ్ళ రాకపోకలు, వాళ్ళ ప్రయాణాలన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచుతారు. ఎవరు ఉంచుతారు? కేంద్ర ప్రభుత్వమే ఉంచుతుంది. ఈ మాత్రం సోయి లేకుండా ఇక రాహుల్ గాంధీ 53 రోజులు అడిగిపోయిండని మరి ఐపీఎస్ ఎట్లా అయిందో, ఇలాంటి దొంగతనంగా అయిందో ఎట్లా అయిందో మనకు అర్థం కావట్లేదు. ఆ రోజుల్లో ఏం చేసి ఉండే ఏందో మొత్తానికి. కాబట్టి రాహుల్ గాంధీ విధంగా అడిగిపోయిందో తెలుసుకోవాలనుకుంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉంటుంది, విదేశీ మంత్రిత్వ శాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పోయి దరఖాస్తు పెట్టమనండి. వాళ్ళు ఈయన మీద నమ్మకం ఉంటే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు, అది కూడా ఇవ్వరు. మరి ఈయన కాపుసారా తాగిండా? ఈయన కాపుసారా తాగిండా అంటే ఆయన కుటుంబం తాగితే ఈయన కాపుసారా తాగిండా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఐపీఎస్లు ఎట్లా అయ్యారు ఐపీఎస్లు? తలాతో అడిగిన దానికి సామా రామ్మోహన్ రెడ్డి ఏం అడిగిండు, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏం అడిగిండు, అద్దంకి దయాకర్ అడిగిండు. ఆ తేదీలో ఎక్కడనో చెప్పు అంటే దానికి చెప్పకుండా వ్యక్తిగత ఎందుకంటే చెప్పాలా నువ్వు ప్రజల్లో ఉన్నప్పుడు. రాహుల్ గాంధీని అడిగినావు, నువ్వు సోయి లేకుండా అడిగినావు. రాహుల్ గాంధీ భద్రతా విషయం కాబట్టి ఎవరికి చెప్పరు, అవి చాలా గోప్యంగా ఉంచుతారు. ఒకవేళ అంత దోల తీట ఉంటే విదేశీ మంత్రిత్వ శాఖ పోయి, విదేశీ వ్యవహారాల శాఖ పోయి దరఖాస్తు పెట్టు, అప్పుడు కూడా వాళ్ళు ఇస్తారో ఏరో నమ్మకం ఉండదు. కాబట్టి మీరు ఇట్లా క్షుద్ర మనస్తత్వాన్ని మానుకోండి, క్షుద్ర రాజకీయాలు బంద్ చేయండి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా పొరపాట్లు చేస్తే వాటి గురించి మాట్లాడాలంటే పొరపాట్లు లేవు కాబట్టి ఈ తాంత్రిక మాంత్రిక వ్యవహారాలు, క్షుద్ర రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు నెరవేర్చలే? బరాబర్ లేదు వాళ్ళకి. నేను అదే అంటాను కదా, నేను అదే అంటున్నా, వాళ్ళకి పిచ్చి నమ్మకాలు అంటున్నా, మూఢనమ్మకాలు వాళ్ళకి అలవాటు. అందుకే సెక్రటరేట్ కూలగొట్టినా ముఖ్యమంత్రి అయిందా? కాలేదు. కరువు రావాలి, వర్షాలు పడొద్దు అని చెప్పి ఆ ఊర్లో తిరిగినా ఆగిందా? ఇవాళ ఎల్లంపల్లి శ్రీపాద జలకళ ఎట్లా కనపడుతుంది, తెలంగాణ మొత్తం సస్యశ్యామలం కాబోతుంది. కాబట్టి మంచి కోరుకోండి. పశుపతి లెక్క, అరుంధతి సినిమాలో పశుపతి లాగా తీరని కోరికలుంటే వాళ్ళు ఏంటంటే పిశాచాలు అయితే దయచేసి పిశాచాల లాగా ప్రవర్తించకండి అని చెప్పి మేము కోరుతున్నాం.